కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. చాలా చోట్ల ఈ అరుదైన తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఈ జాతి తాబేళ్లు చాలా అరుదు అని చెప్తున్నారు. అయితే సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే ఈ తాబేళ్లు ఇక్కడ ఇలా మృతి చెందుతున్నాయి. దీనికి కారణాలేంటి? ఇది మానవ తప్పిదమా, మరేదైనా కారణమా? ఈ విషయాలన్నీ బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం కాకినాడ బీచ్ ఏరియాలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతికి కారణాలేంటి అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు కాకినాడ తీరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సముద్రంలో అరుదైన జీవిగా పేరుగాంచిన ఆలివ్ రిడ్లీ తాంబేళ్లు ఏదైతే చూసుకున్నట్లయితే కాకినాడ సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తూ కూడా అనేక సంఖ్యలో కూడా మృత్యువాత పడుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నాం. అయితే చూసుకోవచ్చు ఆలివ్ రిడ్లీ సంబంధించిన జాతికి సంబంధించిన తాబేలు మృత్యువాత పడడం కూడా మనం పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మత్స్యకారుల వలకి చిక్కుకుని ఇదైతే ఈదలేక ఇది కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ భారీ స్థాయిలో ఉండే ఈ తాబేలు అంతా కూడా చూసుకున్నట్లయితే సుమారుగా 2 అడుగుల హైట్ పెరుగుతుంది. అలాగే 10 నుంచి 20 కేజీల వెయిట్ కూడా ఉంటుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే చూడొచ్చు, మనం క్లియర్గా చూడొచ్చు. ఇదైతే మత్స్యకారులు వలకి చిక్కుకుని ఇదంతా కూడా మత్స్యకారులు వల అనమాట. ఈ వలకి చిక్కుకుని ఈదలేక చూడొచ్చు, ఇదంతా కూడా కట్ అయిపోయిన పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ కట్ అయిపోయి దీనికి ఇది ఇక్కడ మృతి చెందినట్టుగా కూడా మనం పూర్తిగా చూడొచ్చు. చిన్న చిన్న చేపలని తినేసే జెల్లీ ఫిష్ని కూడా పూర్తిగా అయితే తిని ఏదైతే మత్స్య సంపద అయితే కాపాడుతూ ఉంటాయి. ఇదే చూసుకున్నట్లయితే ఈ కాకినాడ తీర ప్రాంతానికి న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా నుంచి సుమారుగా కొన్ని లక్షల మైళ్ళ దూరాన్ని ఈదుకుంటూ కూడా ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళన్నీ కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చి ఏదైతే సుమారుగా 100 నుంచి 150 గుడ్లనైతే ఇక్కడ గోతులు తీసి ఈ బీచ్లో అయితే పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పొదిగిన తర్వాత ఏదైతే సుమారుగా నెల నుంచి నెల 15 రోజులు అంటే సుమారుగా 45 రోజుల వరకు కూడా ఈ గుడ్లన్నీ కూడా మళ్ళీ పిల్లలుగా మారి పూర్తిగా అయితే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అయితే ఈ ఆలివ్ రిడ్లీ జాతికి సంబంధించిన తాబేలు చూడొచ్చు. ఇది ఇంకొకటి, ఇదైతే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇందాక చూపించిందంటే మనకి మత్స్యకారుల వాళ్ళకి చిక్కిపోయింది. ఈ తాబేలు చూసుకున్నట్లయితే దీనికి ఎటువంటి డ్యామేజ్ జరగకపోయినా కూడా ఎందుకు చనిపోతుంది అంటే పొల్యూషన్ కారణంగా కూడా చనిపోతున్నాయి అంటూ కూడా ఎవరైతే మత్స్యకారులు అవ్వచ్చు, అలాగే పర్యావరణ ప్రేమికులు అవ్వచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే జంతువులను ప్రేమించేవారు అవ్వచ్చు, వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎటువంటి డ్యామేజ్ జరగకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఇది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆలివ్ రిడ్లీ జాతికి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ 100 నుంచి 150 గుడ్లు పెట్టేందుకు సుమారుగా 1,00,000 కిలోమీటర్ల వరకు కూడా 1,00,000 మైళ్ళ వరకు కూడా ఈదుకుంటూ 10 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ పుట్టినవి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి ఇదంతా కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి. గుడ్లు పెట్టిన తర్వాత ఇవి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. పూర్తిగా సముద్ర జీవి. అయితే ఇది పూర్తిగా ఏదైతే విషాన్ని వెదజల్లే పురుగుల్ని, అదేవిధంగా చూసుకున్నట్లయితే జెల్లీ ఫిష్కి సంబంధించి ఏదైతే చిన్న చిన్న చేపలను తినేసే జెల్లీ ఫిష్లు అన్నింటి కూడా ఇవి తినడం వల్ల మత్స్య సంపద అంతా కూడా కాపాడుతూ ఉంటాయి. మత్స్యకారులకి ఎంతో ఫ్రెండ్లీ తాబేలని చెప్పుకోవాలి. అయితే ఈ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో అయితే మృత్యువాత పడుతూ ఉన్నాయి కాకినాడ తీరంలో. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా పూర్తిగా అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అసలు ఎందుకు ఇవి మృత్యువాత పడుతున్నాయి, కాలుష్యానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా, అలాగే అటవీ శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయి వివరణ కావాలంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆలివ్ రిడ్లీ జాతి మత్స్యకారులకి మేలు చేసే జాతి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించిన పరిస్థితులు చూస్తున్నాం. అయితే పూర్తిగా ఈ సముద్రంలో ఏర్పడిన కాలుష్యం వల్లనే ఇవి చనిపోతున్నాయా? ఎందుకంటే ఇవి ఏదైతే న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా వంటి దేశాలలో నివసించి అక్కడ కొంచెం పొల్యూషన్ కంట్రోల్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ తీర ప్రాంతానికి వచ్చి గుడ్లు పెట్టడం అంటే ఇక్కడ పుట్టిన తర్వాత సుమారు 10 ఏళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ ఆలివ్ రిడ్లీ జాతి తాంబేళ్ల ఒక విశేషత. అయితే ఈ నేపథ్యంలోనే ఇవి గుడ్లు పెట్టేందుకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మృత్యువాత పడడం అనేది అయితే శోచనీయ అంశంగానే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న ఈ బీచ్ అంతా కూడా ఈ తాంబేళ్ల కళేబరాలతోటే కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇంత సైజులో ఉండే ఏదైతే రెడ్ లెవెలీ అనే జాతికి సంబంధించిన తాంబేళ్ళన్నీ కూడా మృత్యువాత పడడం పట్ల పూర్తి స్థాయిలో అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి ఒక మత్స్య సంపదని కాపాడే తాంబేళ్ల జాతిని ఖచ్చితంగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రజలకి కూడా మత్స్యకారులకి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనికి చర్యలు తీసుకుని ఈ జాతి తాంబేళ్లను కాపాడాలంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా కాకినాడ తీరానికి వచ్చే ఈ ఆలివ్ రెడ్డి జాతి తాంబేలను సంరక్షించేందుకు ఇక్కడ వేట నిషేధం చేయాలి. ఎందుకంటే వారి ఒకవేళ మత్స్యకారులకు సంబంధించి స్పీడ్ బోట్లకు సంబంధించి ఫ్యాన్లు పంకాలు కానీ తగలడం, లేదంటే ఏదైతే చూసుకున్నట్టయితే నిషేధిత వలలు ఉన్నాయో ఆ వల్ల చిక్కుకోవడం వల్ల కూడా ఇవి చనిపోతున్నాయి. అదేవిధంగా తీర ప్రాంతానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి విషవాయువుల ద్వారా వస్తున్న నీరు కలుషితం అవడం వల్ల కూడా ఇవి చనిపోతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. ఇలాంటి జాతి తాంబేలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ కావాలంటూ కూడా ఇప్పటికే ఆర్డర్స్ వేసిన పరిస్థితి కాకినాడ జిల్లాలో కనిపిస్తుంది. సముద్రంలో మత్స్య సంపదను కాపాడడంలో తాబేళ్ల పాత్ర ఉంటుందన్నారు మత్స్యకారులు. కలుషిత నీరు, స్పీడ్ బోట్ల వల్లే ఈ తాబేళ్లు మృతి చెందుతున్నాయని చెప్తున్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాడుతుందని గుర్తు చేస్తున్నారు. కాకినాడ తీర ప్రాంతం సూర్యరావుపాలెం బీచ్ వద్ద అయితే ఈ ఆలివ్ రెడ్ జాతికి సంబంధించిన తాబేళ్ళన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. అయితే పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఈ తాబేళ్ళన్నీ కూడా చనిపోతున్నాయి అంటూ కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా నవంబర్, డిసెంబర్ సమయాల్లో ఈ 2 నెలల సమయంలో కూడా ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసి సుమారుగా 100 నుంచి 150 గుడ్లను ఇక్కడ పెట్టి ఏవైతే తిరిగి సముద్రంలోకి వెళ్ళే నేపథ్యంలోనే ఎక్కువగా కాలుష్యం పెరగడం, ఎక్కువ కంపెనీలు పెరగడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఇవి మృతి చెందుతున్నాయంటూ కూడా మత్స్యకారులు, అంటే మత్స్య సంపదకి ఎంతో అవసరమైన జాతి తాబేళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఏదైతే చిన్న చిన్న చేప పిల్లలను, అంటే మత్స్య సంపదకి సంబంధించి చిన్న చిన్న చేప పిల్లలన్నీ కూడా జెల్లీ ఫిష్లు తినేస్తూ ఉంటే ఆ జెల్లీ ఫిష్లను తిని ఇవి బతుకుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మత్స్యకారులకి ఎంతో ఫ్రెండ్లీ తాబేళ్ళు అని కూడా చెప్పుకోవాలి. అయితే కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ఆలివ్ రెడ్ తాబేళ్ళు అనేవి, ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు అనేవి ఎప్పుడు వస్తాయి అసలు ఇక్కడికి? నవంబర్, డిసెంబర్ నెలలో వస్తాయి. ఎవ్రీ ఇయర్ వస్తాయండి. నేను గత ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, గమనిస్తున్నాను. పాత బీచ్లో, ఈ బీచ్లోనే 10 సారి వస్తుంటే ఒక 20, 25, 30 చెప్పలేం. ఒక్కోసారి ప్రతి సంవత్సరం. అంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా వచ్చినాయి. ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయా? అయితే ఇవన్నీ కూడా చనిపోతున్నాయి కదా, ఎందువల్ల అంటారు? పొల్యూషన్ వల్ల అంటారా? అలా అని అంటే పొల్యూషన్ ఉంటుంది కారణం కొంచెం. అదే వల్ల చేపలు అంటే ఈ నెలలో ఎక్కువగానే ఒడ్డుకి వచ్చేస్తాయన్న. నవంబర్, డిసెంబర్ నెలలో రావడం వల్ల ఈ అలాగా కొంచెం అంటే ఈ వెళ్ళవు కదా, దానివల్ల ఈ తుఫాన్లోనే డిసెంబర్ నెల, నవంబర్ నెలలోనే తుఫాన్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల గాలి ఎక్కువగా వీయడం వల్ల, తూర్పు గాలి గట్ట వీయడం వల్ల ఈ వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయి అలా చనిపోతాయి అన్న. అయితే గుడ్లు పెట్టడానికి వచ్చాయి కానీ గుడ్లు పెట్టకుండానే చనిపోయినాయి కదా. అంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే కొంచెం పొల్యూషన్ కూడా పెరిగింది తీర ప్రాంతంలో, అంటే ఈ కంపెనీల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేయట్లేదు పూర్తిగా అని కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అది కూడా కొంచెం ఉండొచ్చు, మరీ ఎక్కువ ఉండదన్న. అంటే ఉండొచ్చు, కొంచెం శాతం ఉండొచ్చు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ జాతి తాబేళ్ళు ఉండడం మీ మత్స్య సంపదకి మంచిది అంటారా? మంచిదన్న. అని మనకే మంచిది, ప్రకృతికి కూడా మంచిది కదా. వాటి వల్ల అవి అంతరించిపోయిన ప్రపంచంలోనే అంతరించిపోతున్నాయి కదన్న. దాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత కదా. ప్రతిదీని ప్రకృతి నుండి వచ్చేదే కదా. ప్రకృతి లేకపోతే మనం ఉండలేం కదన్న. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్రెండ్లీ టోటాయిస్ అనేది కూడా చనిపోవడం అనేది కూడా మత్స్య సంపదకి కొంచెం నష్టం కలిగించే విషయం. ఎందుకంటే దీన్ని కాపాడుకోవాలి, ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ కూడా సహజ సిద్ధంగా వచ్చే ప్రతి జీవిని కూడా సంరక్షించుకోవాలంటూ కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆలివ్ రెడ్ లాంటి అరుదైన జాతికి సంబంధించిన తాబేళ్ళన్నీ కూడా సంరక్షించుకోవడం అందరి బాధ్యత అంటూ కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కాకినాడ తీరంలో కనిపిస్తుంది. ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్లో ఈ తాబేళ్లు ఇక్కడికి గుడ్లు పెట్టేందుకు వస్తాయంటున్నారు మత్స్యకారులు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉందని చెప్తున్నారు. జాతి అంతరించిపోవడం పట్ల మత్స్యకారులు అయితే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని కాపాడాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఆలివ్ రెడ్ తాంబేళ్ళు అనేవి ఇక్కడికి వచ్చి చనిపోతున్నాయి కదా, అసలు దీనివల్ల అంటారు? అంటే పొల్యూషన్ పెరగడం వల్ల ఇవి చనిపోతున్నాయంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి? కాదన్న, చూనబోట్లు వల్ల పడతాయి కదా, వాళ్ళ కొంట్లో పొడి చేస్తే చచ్చిపోతున్నాయి. అంటే ఆ బోట్లు తగులుతాయి మళ్ళీ అంటారా? ఫ్యాన్స్. అలాగే ఇప్పుడు వల్ల కాకుండా కూడా పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. పొల్యూషన్ వల్ల కూడా ఈ చచ్చిపోయే అవకాశం భయ్య, అవి చచ్చిపోయి అలాగా కొంట్లో పొడి చేతనే చచ్చిపోతాయి. అవునా? అంటే తీరానికి వచ్చేస్తున్నాయి కదా, తీరానికి వచ్చి చనిపోతున్నాయి కదా. ఆ తీరానికి వచ్చి కాదు భయ్య, మొత్తం అంతా వాళ్ళు మొత్తాన్ని ఉంటాయి.
ఇక్కడే కాదు, వైజాగ్ కాదు, హైదరాబాద్ కాదు, తీరని ఎక్కడన్నా ఉంటాయి, తీర ప్రాంతం మొత్తం ఉంటాయి, అన్నీ ఉంటాయి. సోనా బోట్లు పుడిపోతేనే కొంట్లో పొడిచేసి, వాళ్ళలో పుడిపోతే కొంట్లో పొడిచేసి, అల్లి పెద్ద బోట్లు ఉంటాయి కదా, ఆ బోట్లు పడితే చంపేసి వెళ్ళేస్తాయి, స్పీడ్ బోట్లు. ఓకే, స్పీడ్ బోట్లు. ఓకే, ఇప్పుడు వీటిని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటారు అసలు? మామూలు వాళ్ళకి తెప్పించేసి మామూలు నీటిలో ఆడేయడమే. వాళ్ళ నుంచి తెప్పిస్తే సరిపోద్దంట. తెప్పించితే నీటిలో ఆడితే అయిపోతాయి. ఇప్పుడు మా వాళ్ళకి వస్తే మేము ఆగదీసి వెళ్ళేస్తాం, అలా ఆగదీసి వెళ్ళేస్తే అవి దిగుతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వస్తున్నాయి కదా అని కొంట్లో పొడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రాత్రి సమయంలోనే ఎక్కువ బయటకు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. లేదు, ఏ టైంలోనైనా వస్తాయి. ఈ రోజులను బాగా కాబట్టి మిగతా రోజుల్లోనూ బారుగుంటాయి, బారుగుపోతాయి. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కువ కనిపిస్తుంటాయి ఈ తాబేలు? ఈ రోజుల్లో ఎక్కువ కాపాడుతాయండి, ఈ డిసెంబర్ నెలలో ఎక్కువ. ఇప్పుడే మళ్ళీ ఈ టైం దాటితే మళ్ళీ కాపాడం. చూడొచ్చు, చూసుకున్నట్లయితే స్పీడ్ బోట్లకి అలాగే వాళ్ళకి కూడా చిక్కి చనిపోతున్నాయంటూ కూడా వారికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పీడ్ బోట్లన్నీ కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం నిషేధించి కొంచెం లోపలికి వేయడం వల్ల అయితే ఆ వలలో చిక్కిపోయి ఆ వలల్లో ఇరుక్కుపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకవేళ వలల్లో చిక్కిన తర్వాత కూడా వాటిని తీసి బయటికి ఆ సముద్రంలో విడిచిపెట్టేస్తే అవి బతికే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరికొంతమంది మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, అసలు ఆలివ్ రెడ్ జాతి అనేది మత్స్యకారులకి ఎంతో మేలు చేసే జాతి తాబేలు. అయితే ఈ జెల్లీ ఫిష్లు అన్నీ కూడా తింటుందంటూ కూడా చెప్తున్నారు. అది నిజం? మెయిన్ ఇదే నెలలో వస్తుంది. తర్వాత ఈ నెల అంతా జరిగితే తర్వాత మళ్ళీ పొల్యూషన్ వల్ల, ఈ స్పీడ్ బోర్డుల వల్ల, ఈయన వల్ల పోతుంది, వలలో పడిపోయి చంపడం కూడా జరుగుతుంది. మెయిన్ ఎక్కువ పొల్యూషన్ వల్ల అనుకుంటాం స్వామి. మెయిన్ అంతే ఎక్కువ పొల్యూషన్ వల్ల. విశాఖపట్నం కానీ ఈ సైడ్ ఈ మా మత్స్యకారులు ఎక్కడెక్కడ యాడ్ చేస్తారో ఆ సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తుంది ఈ గాలికి. ఈ తూర్పుగల్ల రోజులో ఇదే ఇక్కడికి వస్తుంది, ఇలా ఈ బీచ్ ఒడ్డునే చేరుతాయి. ఈ సంవత్సరంలో అయితే ఒక 50-60 తాబేలు కూడా చేరే స్వామి, ఎక్కువ చేరే. తర్వాత ఈ ఎన్టీఆర్ బీచ్ సైడ్ చేరే అన్నీ కూడా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎక్కువగా పొల్యూషన్ పెరిగిపోయింది కాకినాడ తీర ప్రాంతంలో కూడా. అంటే కంపెనీస్ పెరిగాయి, అలాగే పొల్యూషన్ కూడా పెరిగింది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలి. అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఇవి చనిపోకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నివేదిక కూడా కోరారు దీని మీద. దాన్ని ఎలా చూస్తారు? ఇలాగా మా విలేజ్లో కంపెనీలు కూడా ఎక్కువ పెరిగిపోయి స్వామి. కంపెనీలో వాటర్ పొల్యూషన్ పెరిగిపోయిన తర్వాత వాటర్ లేస్తారు స్వామి. ఇలాగ మా బీచ్ రోడ్లో కాలం ఉంటుంది, ఏరు నుంచి ఇలా సముద్రంలో వస్తుంది స్వామి. అలాగే పెరిగిపోయి అటాచ్ను పెరిగిపోయి మళ్ళీ అమాని ఒకటి ఉంటుంది స్వామి. అందులోను అవన్నీ పెరిగిపోయి పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోయి చేపలు కూడా చెల్లిపోతుంది స్వామి. మత్స్యకారులకి ఫిషింగ్ ఏం పట్టలేదు స్వామి. ఒకప్పుడు ఇదే ఒడ్డునే మత్స్యకారులు చాలామంది బతికోరు సార్. ఈ రోజుల్లో మత్స్యకారులు కూడా బతకడానికి చాలా ప్రాణం పోతుంది. ఈ కంపెనీల వల్ల ఇక్కడ వల్ల బతుకుతున్నారు. కానీ అయితే ఒకప్పుడు మత్స్యకారులే సముద్రంలో ఏటాడి వాళ్ళం, ఫిషింగ్ అస్సలు ఇస్తారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ తాబేలు ఉందంటే మత్స్యకారులకి ప్రాణం పోచేది. అదే తాబేలు చచ్చిపోతే మత్స్యకారులు కూడా చచ్చిపోయినట్టుగా స్వామి. చాలామందికి కూల్ లెక్క ఈయన వల్ల పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోయింది స్వామి. అంతేగాని ఈయన వల్ల స్పీడ్ బోట్లు ఒకటి నైట్ టైం పడుతుంది స్వామి. నైట్ టైం పడిన తర్వాత వాళ్ళకి ఏం కాపాడదు, చూసిన తర్వాత పొడిచేస్తున్నారు స్వామి. అంతే పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోయిన తర్వాత అది పైకి తేలిపోద్ది. అదే పొల్యూషన్ లేకపోయింది స్వామి కింద భూమితో ఉంటుంది, అది ఏ ప్రాబ్లం ఉండదు. పొల్యూషన్ పెరిగిపోయింది అనుకో మనం కొల్లు తిరిగితే ఎలా ఉంటాం, ముందు అయితే కొన్ని మంది కొల్లు తిరుగుతాం పడిపోతాం, అలాగే పైకి తేలిపోతుంది స్వామి. అంతేగాని ఏది కాదు స్వామి. ఇది మెయిన్ పొల్యూషన్ వల్ల ఎక్కువ. ఇది చూసుకున్నట్లయితే పొల్యూషన్ వల్లే క్లియర్గా ఇవన్నీ కూడా ఆలివ్ రెడ్ జాతికి సంబంధించిన కూడా ఈ తాబేళ్ళన్నీ కూడా చనిపోతున్నాయంటూ కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే మత్స్యకారుడికి అత్యంత మిత్రంగా ఉండే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వారికి సహాయపడే తాబేళ్ళన్నీ కూడా చనిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పొల్యూషన్ సంబంధించి ఇప్పుడు కంపెనీలన్నీ పెరిగిపోయినాయి. దీనికి సంబంధించి ఒక ఏరు ద్వారా ఇవంతా కూడా అమోనియా కలిపిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాబట్టి ఆ సముద్రంలోకి విడుదల చేసిన ఆ అమోనియా వాటర్ వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ మత్స్య సంపద కూడా చనిపోతుందంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించడం కూడా ఎంతో హర్షణీయం అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పొల్యూషన్ వల్లే ఎక్కువగా ఆలివ్ రెడ్లీ జాతికి చెందిన తాంబేలు చనిపోయినాయి అంటూ కూడా ఇక్కడ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం